రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. చెప్పు బాలు, ఏంటి విషయం? మావయ్య, నిన్న మీకు ఆఫీసులో జరిగిన అవమానానికి నేను చాలా బాధపడుతున్నాను. ఆదిత్య తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అదెందుకు గుర్తు చేస్తావులే బాలు? ఆదిత్య కేవలం నీకు తమ్ముడు కావడం వల్ల అంత అవమానం చేసినా సరే ఇంకా వాడు ప్రాణాలతో తిరుగుతున్నాడు. అదే గనక వేరేవాడైతే ఈ పార్టీకి నా ట్రీట్మెంట్ వేరేలా ఉండేది. డాడ్, బాలు మీ గురించి చాలా బాధపడుతున్నాడు. రాత్రంతా ఆలోచించి మీకోసం ఒక డెసిషన్ తీసుకుని మిమ్మల్ని పిలిపించమన్నాడు. ఇంతకీ ఏంటమ్మాది? మాట్లాడితే మిమ్మల్ని చూసి ఎవరికి వాళ్ళు ఆయనకి కంపెనీతో ఏం సంబంధం, ఆఫీస్కి ఎందుకు వస్తున్నాడు అని అంటున్నారు కదా డాడ్. వాళ్ళందరికీ సమాధానం చెప్పేలా బాలు మిమ్మల్ని బిజినెస్లో 50% షేర్ హోల్డర్ని చేస్తున్నాడు. నిజంగా నాలుడు? అవును మావయ్య, ఇక నుంచి మీరు మా బిజినెస్ పార్ట్నర్. మిమ్మల్ని ప్రశ్నించే అధికారం ఇక ఎవ్వరికీ లేదు. ఇప్పుడు మీరు హ్యాపీయే కదా? ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు. ఆఫీస్లో కూడా ఇదే విషయం నేను అందరికీ చెప్తాను. పదండి మావయ్య. కమ్. పద. ఏంటి తాతయ్య ఇది? బాలు ఏం చేస్తున్నాడు? అతనికి 50% పార్ట్నర్షిప్ ఇవ్వడం ఏంటి? కనీసం మమ్మల్ని అడగడం కానీ, పర్మిషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ ఏమీ చేయకుండా వాడికి వాడు నిర్ణయం తీసుకుంటాడా? అనుమతి తీసుకునేవాడైతే ముందుగా చెప్పేవాడు కదమ్మా. వాడు అనుమతి తీసుకోకుండా వాడేం చేస్తున్నాడో మనకు తెలిసేలా వార్త మన చెవిన పడేలా చేశాడు. ఒకవేళ వాడు ఈ విషయం డీపీకి చెప్పాలనుకుంటే ఆఫీస్లోనే చెప్పి ఉండొచ్చేమో. కానీ ఇంటికి పిలిపించి మన ముందు చెప్పాడంటే ఏంటి అర్థం? అంటే నా ఆస్తి నా ఇష్టం, ఇందులో మీ సలహాలు అనుమతులు నాకు అక్కర్లేదని చెప్పకనే చెప్పాడమ్మా. ఆస్తి వాడొక్కడికి ఎలా సొంతం అవుతుంది తాతయ్య? ఇంకా ముగ్గురున్నారు. వాడి ఇష్టం వచ్చినట్టు అలా ఎలా రాసిస్తాడు? వెంటనే ఆపించేస్తాను తాతయ్య గారు. అయినా వాడికి ఈ అధికారం అసలు ఎవరిచ్చారు? ఆ అధికారమే లేకుండా చేస్తాను. మా ఇప్పుడు నువ్వు ఆవేశపడితే పోయేది మన పరువేనమ్మా. అదేంటి తాతయ్య, వాడు అవతల చేయకూడని పనులు అలాంటి తప్పులు చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? అది వాడి చేతికి పగ్గాలు ఇవ్వకముందు ఆలోచించాల్సిన విషయమయ్యా. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఫలానా రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో గొడవలు మొదలయ్యాయి, అన్నదమ్ములే ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని కథలుగా చెప్పుకుంటారమ్మా. ఈ అయోధ్య నిలయం ముక్కలైపోతుందమ్మా. మరి ఏం చేద్దాం తాతయ్య? పెద్దవాళ్ళం మనం ఉండి కూడా ఏం చేయలేకపోతే ఎలాగా? తప్పు చేసిన మొదటి రోజే దండించుంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మన పెద్దరికాన్నే ప్రశ్నిస్తారు. చేయి విడిపించుకొని వెళ్ళిన వాడు పరుగాపి అలసిపోతేనే మనం ఏమైనా చేయగలం.
మన పెద్దరికం అవసరమని వాడు భావించేంత వరకు మనం ప్రేక్షకుల్లో ఎదురు చూడాల్సిందే, తప్పదు.